హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం కాగ్నిజెంట్ నుంచి ఒక హైరింగ్ ఆపర్చునిటీ అయితే చూడబోతున్నాం. ఇది ఫ్రెషర్స్‌కి ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ సాలరీ 5,00,000 సీటీసీ ఉంటుంది. 5,00,000 పర్ యానమ్ అంటే 40,000 పర్ మంత్ వరకు. అండ్ ఇమ్మీడియేట్ జాయినింగ్. సో, ఇది నార్మల్ కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ కాదు. ఇది ఒక స్పెషల్ హైరింగ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఇమ్మీడియేట్ జాయినింగ్ ఉంటుంది. సో, ఎవరైతే ఇమ్మీడియేట్ జాయినింగ్ జాబ్స్ కోసం చూస్తున్నారో ఫ్రెషర్స్ అయ్యుండి మీకు ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ మరిన్ని డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. సో దట్ సిమిలర్ జాబ్ సీకర్స్‌కి వీడియో సజెషన్‌లో వెళ్తుంది. మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు మనం మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో, కాగ్నిజెంట్ అసోసియేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్ రోల్ నేమ్ చూస్తే అసోసియేట్ ప్రాజెక్ట్స్. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. సో, మీది ఎలాంటి డిగ్రీ అయినా బీటెక్ అని లేదు. ఏ డిగ్రీ అయినా ఆర్ ఏ పీజీ అయినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ హైదరాబాద్ ఉంటుంది. అండ్ సీటీసీ మనం చెప్పినట్టు 5 ఎల్‌పీఏ ఉంటుంది. అప్ టు 5 ఎల్‌పీఏ. కాగ్నిజెంట్ ఏం చేస్తుందో తెలుసు. వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్‌సీస్. అండ్ ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డిస్క్రిప్షన్ చూస్తే ఇది ఒక ఎంట్రీ లెవెల్ రోల్. కాబట్టి ఈ 5 థింగ్స్‌లో దేంట్లో అయినా కూడా మిమ్మల్ని ఆన్‌బోర్డ్ చేయొచ్చు. ఏ ప్రాజెక్ట్ వస్తుందని పక్కాగా అయితే లేదు. అండర్‌స్టాండ్ అండ్ ఇంటర్‌ప్రెట్ రిక్వైర్మెంట్స్ అంటే ఇన్ జనరల్‌గా మనం ఎస్‌డీఎల్‌సీ అని ఉంటుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఆ లైఫ్ సైకిల్‌లో మిమ్మల్ని దేంట్లో అయినా ఏయొచ్చు. ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ కంప్లీట్‌గా స్క్రాచ్ నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. వాటిని మనం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. సో, వాటిలో ఫస్ట్ స్టెప్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. మనం మిమ్మల్ని దాంట్లో కూడా ఏయొచ్చు. అంటే ఇన్ జనరల్‌గా అది డాక్యుమెంటేషను ఆర్ కస్టమర్‌తో కమ్యూనికేషన్ చేయడం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఉండడం ఇలాంటివి ఉంటుంది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్‌లో. అండ్ తర్వాత డిజైన్ అండ్ అనాలిసిస్ ఇది కొంచెం మంచి లెవెల్‌లో ఉంటుంది. అంటే కంప్లీట్ ఒక సొల్యూషన్‌ని డిజైన్ చేయడం. అంటే ఎలాగా డెవలప్ చేయాలి? ఏం యూజ్ చేయాలి? ఏ కాంపోనెంట్స్ యూజ్ చేయాలి? ఇవన్నీ ఇక్కడ డిజైన్ అండ్ అనాలిసిస్ ఫేజ్‌లోనే డిసైడ్ అవుతుంది. తర్వాత డెవలప్‌మెంటు అంటే కోడింగ్ కానీ, టెస్టింగ్ కానీ ఇవన్నీ ఇక్కడ డెవలప్‌మెంట్ కిందే వస్తుంది. అండ్ ఫోర్త్ ఫేజ్ వచ్చి సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్. సో, ఒకసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక సపోర్ట్ ఇవ్వాలి మీరు కస్టమర్ ఆర్ క్లయింట్‌కి. త్రూ చాట్ కానివ్వచ్చు, ఈమెయిల్స్ కానివ్వచ్చు, ఆర్ టెక్నికల్ సపోర్ట్ కానివ్వచ్చు, బగ్ ఫిక్సింగ్ కానివచ్చు ఏదైనా కూడా. తర్వాత క్లయింట్ ఇంటరాక్షన్. సో, వీటిల్లో ఏదైనా కూడా మిమ్మల్ని అంటే మిమ్మల్ని డిప్లాయ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. పక్కా ఇదే అని ఏం లేదు. అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏం చూస్తున్నారంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సైన్స్ ఆర్ ఇంజినీరింగ్ రిలేటెడ్ ఫీల్డ్. ఏదైనా కూడా పర్లేదు. అంటే సైన్స్ సైడ్ అయినా, బీఎస్సీ సైడ్ అయినా పర్లేదు, ఇంజినీరింగ్ సైడ్ అయినా పర్లేదు. వాళ్ళకి జస్ట్ ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలంతే. ఎక్స్‌పీరియన్స్ 0-1 ఇయర్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్. ఫ్రెషర్ అయినా పర్లేదు ఆర్ మీరు 0-1 అంటే మీకేమన్నా 1 ఇయర్ లోపు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు. బట్ నాట్ మోర్ దెన్ 1 ఇయర్. సో, మీరెవరైతే బిగినింగ్ మీకేమన్నా కెరియర్ గ్యాప్ వచ్చినా ఆర్ ఏదైనా లే ఆఫ్‌లో ఎఫెక్ట్ అయ్యి ఉన్నా కూడా 1 ఇయర్ లోపల ఎక్స్‌పీరియన్స్ ఉండి మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ ఎలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది ఆబ్వియస్‌లీ ఏ జాబ్‌కైనా ఉంటుంది. ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ డెవలప్‌మెంట్ టూల్స్. మీకు అట్‌లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నాలెడ్జ్ ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ యాజ్ యూజువల్ ఏ కంపెనీ అయినా ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బికాజ్ ఎంఎన్‌సీస్ మాక్సిమం లైక్ యూ హావ్ టు వర్క్ విత్ ఇంటర్నేషనల్ క్లయింట్స్. కాబట్టి కమ్యూనికేషన్ ఒక బ్యారియర్ కావద్దు. నెక్స్ట్ అబిలిటీ టు వర్క్ కొలాబరేటివ్‌లీ ఇన్ ఎ టీమ్ ఎన్విరాన్మెంట్. సో, ఇవి బేసిక్‌గా ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేసే స్కిల్సే. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ మనం ఇందాక చూసాం కదా! హెచ్‌డీఎల్‌సీ అంటే ఏం లేదు. జస్ట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఉండే కొన్ని ఫేసెస్ అంతే. అది తెలిసుండాలి. అట్‌లీస్ట్ మీరిది అప్లై చేస్తున్నారంటే అట్‌లీస్ట్ ఆ థియరీ కాన్సెప్ట్స్ అయినా కొంచెం తెలుసుకోండి. ఇట్ టేక్స్ హార్డ్‌లీ 30 మినిట్స్ ఆర్ 1 అవర్ అవి నేర్చుకోవడానికి. నెక్స్ట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీస్ స్టాండర్డ్స్ ఇవన్నీ రొటీనే. సో, కాబట్టి కాగ్నిజెంట్ నుంచి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక స్పెషల్ హైరింగ్. ఇన్ జనరల్‌గా అయితే వాళ్ళు ప్రోగ్రామర్, అనలిస్ట్, ట్రైనీ అని ఆ నేమ్‌తో హైర్ చేసుకుంటారు ఆఫ్ క్యాంపస్. వాటికి నార్మల్‌గా కొన్ని బ్యాడ్ రివ్యూస్ కూడా ఉంటాయి. అంటే ఆన్ బోర్డింగ్ డిలే ఉంటుందని ఇలాగా. బట్ ఇది ఒక స్పెసిఫిక్ హైరింగ్ కాబట్టి ఇది ఫాస్ట్‌గానే అయిపోతుంది. అండ్ లొకేషన్ స్పెసిఫిక్ హైరింగ్ ఇది. సో, ఇది బల్క్ హైరింగే. అగైన్ లైక్ మల్టిపుల్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. కొన్ని కాదు. కాబట్టి అప్లై చేసుకోండి. మంచి ఛాన్స్. ఫ్రెషర్స్ ఎవరైనా ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు. అలానే మరిన్ని జాబ్స్ మీకు సెట్ అయ్యేవి ఏమన్నా ఉంటే మనం డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాము. డిఫరెంట్ జాబ్స్ మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మనం రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి మన ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో దట్ మీరు మిస్ అవ్వరు. అండ్ మీకు ఇంకేమన్నా హెల్ప్ అవుతాయి జాబ్స్ అనుకుంటే ఒకసారి వీడియోస్ చెక్ చేసి వాటిలో మీకు మ్యాచ్ అయ్యేవైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది మన ఛానెల్ అనిపిస్తే ఒక వర్డ్ ఆఫ్ మౌత్ లాగా మీరు ఏదైనా స్ప్రెడ్ చేస్తే హెల్ప్ అవుతుంది మన ఛానెల్ గ్రో అవ్వడానికి. సో, జాబ్ సీకర్స్ కానివ్వచ్చు, కెరీర్ రిలేటెడ్‌గా ఏమన్నా కంటెంట్
హెల్ప్ అయ్యే కంటెంట్ కావాలన్నా ఆర్ ఫ్రీలాన్సింగ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్. సో ఏ టు జెడ్ అనుకోండి, మీ కెరియర్‌లో మీకు కావాల్సిన ఏ టు జెడ్ అయితే మన ఛానల్‌లో ఉంటుంది. కాబట్టి ఎవరికైనా షేర్ చేయండి హెల్ప్ అవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.